ఏపీ రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని 45 ఏళ్ల రాజకీయంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు చూడలేదని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదని విమర్శించారు. దీనికోసమే ఓట్లు వేస్తారనుకుంటే ప్రజలే తీర్పు చెప్తారని అన్నారు. అంబటి జోగి రమేష్ ఇళ్లపై జరిగిన చర్యలు దారుణమని మండిపడ్డారు. తిరుమల లడ్డుపై సిట్ ఖచ్చితమైన రిపోర్ట్ ఇచ్చిందని, జంతువుల కొవ్వు లేదని చెప్పిందని అన్నారు. అయినా కూడా దీనిపై ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తమ్మినేని సీతారాం ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గమనిస్తే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ప్రభుత్వం లేదా అన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, గెలిచేటంత వరకు మనం ఒక రాజకీయం చేస్తాం. ఓకే, అది అయిన తర్వాత ఆఫ్టర్ ఓవర్ ది ఎపిసోడ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా, నీ దృష్టికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా సమానులుగానే ఉంటారు. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చేపట్టాల్సినటువంటి కార్యక్రమం ఏమిటి? లేదు, అది కాదు, మాకు ఇందుకోసమే ఓట్లు వేసినారు అని మీరు అనుకుంటే మేము చేయగలిసింది. దట్ పీపుల్ విల్ డిసైడ్ ఎన్షూయింగ్ ఫోర్త్ కమింగ్ ఎలక్షన్. దానికోసమే కాదు, ఇవాళ జరిగినటువంటి సంఘటన మనకి అంబటి రాంబాబు, జోగి రమేష్ వాళ్ళ ఇళ్ల మీద జరిగినటువంటి సంఘటనలు చూస్తే చాలా దారుణాతి దారుణం. మీరే ఈ విధంగా బిహేవ్ చేస్తే ఇక అపోజిషన్ పార్టీస్కి హూ విల్ బి ద అల్టిమేట్ సేవియర్స్ అంటే మీరు చర్యలతో